వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు క్లాస్లో 6th క్లాస్ మనం మ్యాథ్స్ చెప్పుకోబోతున్నాము. దాంట్లో ఫస్ట్ చాప్టర్లో 1.3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము. మనం లాస్ట్ క్లాస్లో 1.3లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ రోజటి క్లాస్లో 4, 5, 6, 7, 8 తోటి ఫినిష్ చేసుకుందాము 1.3. దాంట్లో ఫస్ట్ 4th బిట్ చూడండి. ఈ క్రింది సంఖ్యలకు విస్తరణ రూపంలో రాయండి. 4th బిట్లో ఫస్ట్ వన్ చూడండి. 6,40,156 ఉంది. దీని విస్తరణ రూపంలోకి తీసుకున్నట్లయితే 6,00,000 ప్లస్ 40,000 ప్లస్ ఇక్కడ మనకు థౌజండ్స్ లేవు కాబట్టి మనం లీవ్ చేస్తున్నాము. నెక్స్ట్ హండ్రెడ్స్ తీసుకుంటే హండ్రెడ్స్ ప్లస్ హండ్రెడ్స్ అంటే ఇక్కడ మనకు 100 ఉంది కాబట్టి 100 ప్లస్ 50 ప్లస్ 6 తీసుకుంటున్నాము. అయితే దీన్ని ఇంకా విస్తరించవచ్చు. యాక్చువల్గా అయితే ఇక్కడ వరకే మనకు ఆన్సర్ ఎనఫ్. ఒకవేళ ఇది కాకుండా కాంపిటీషన్ ఎగ్జామ్లలో ఇంకా కొంచెం డీప్గా పోవాలనుకుంటే ఇలా ఇస్తే కూడా మనం చేయగలిగేటట్టు ఉండాలన్నమాట. అంటే 6 × 1,00,000 ప్లస్ 4 × మనకు ఇక్కడ 10,000 కదా, 10,000 ప్లస్ 1 × 100 ప్లస్ 5 × ఇవి 10s కాబట్టి 10 వస్తుంది. ప్లస్ ఇది 1s అంటే ఒకట్లు కదా, ఒకట్లు కాబట్టి 1 × 6 ఇలా కూడా వేసుకోవచ్చు. మనకు ఒకవేళ కాంపిటీషన్ ఎగ్జామ్లలో యాక్చువల్గా అయితే ఇదే ఆన్సర్ విస్తరణ రూపము. ఇలా కాకుండా మనకి ఈ రకంగా ఇస్తే కన్నా మనము ఇది చూస్ చేసుకోవాలన్నమాట. రెండు ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అయితే మనం ఇదే చూస్ చేసుకోవడం జరగాలి. నెక్స్ట్ 4th బిట్లో సెకండ్ వన్ చూడండి. మనకు 63,20,500 ఉంది. దీనిని విస్తరణ రూపంలోకి రాసుకుంటే 60 lakhs ప్లస్ 3 lakhs ప్లస్ ఇక్కడ మనకు 20,000 ఉంది కాబట్టి 20,000 వేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ 1,000 ఉంది కాబట్టి మనకు అవసరం లేదు, లీవ్ చేస్తున్నాం. నెక్స్ట్ 500స్లలో ఇక్కడ 500 ఉంది కాబట్టి మనము 500 రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10s అంటే 10లు 1లు మనకేం లేవు, 0 ఉన్నాయి కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. దీనికి ఈ విధంగా రాసుకోవాలి సెకండ్ ప్రాబ్లము. నెక్స్ట్ 3rd 4th మీరు చేయండి, ఆన్సర్స్ నేను లాస్ట్లో ఇస్తాను. నెక్స్ట్ 5th బిట్ చూడండి. క్రింది సంఖ్యలకు విస్తరణకు సంక్షిప్త రూపము రాయమంటున్నాడు. అంటే 5th వన్ విస్తరణ రూపం ఇచ్చిండు, మనము 4th బిట్ లాగా రాయాలి. ఏం లేదండి, సింపుల్గానే మనం 4th బిట్ను 5th బిట్ టైప్లో రాసినాము. ఇప్పుడు ఏం చేయాలి, 5th బిట్ను 4th బిట్ టైప్ లాగా రాస్తే అయిపోతుంది. చూడండి 5th బిట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 50 lakhs ప్లస్ 4 lakhs ప్లస్ 20,000 ప్లస్ 8,000 ప్లస్ 500 ప్లస్ 20 ప్లస్ 4 ఉంది. దీనిని మనం విస్తరణ రూపం నుంచి సంక్షిప్త రూపంలోకి రాయమంటున్నారు. అయితే మనము చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఎలా చేస్తామంటే స్థాన విలువల ప్రకారము ఇక్కడ మనము 50 lakhs అని, తర్వాతకి 4 lakhs అని, 20,000 అని, 8,000 అని, 500 అని, మనము 20 అని, 4 అని ఇట్లా స్థాన విలువల ప్రకారంగా వేసి అన్నీ యాడ్ చేసి ఇలా వేస్తాము. మళ్ళీ మన కాంపిటీషన్ ఎగ్జామ్లలో ఇలా రాసుకుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎలా అంటే వీటిని నెంబర్స్ అన్నీ లెక్క పెట్టుకోవాలి. అంటే 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు మొత్తము 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి కింద 7 అని వేసుకోవాలి. ఇక్కడ కౌంట్ చేస్తే 6 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ చేస్తే 5 ఉంటాయి. ఇక్కడ 4, ఇక్కడ 3 2 1. అంటే వీటిని ఎలా ఈజీగా అంటే 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు మనకి ఈడనే ఈజీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఈ డిజిట్ని కూడా రాస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఈ స్థాన విలువ ప్రకారం రాస్తే ఒకవేళ ఎక్కడన్నా మిడిల్లో మనకు 0 వచ్చినా కూడా మిస్ కాకుండా డైరెక్ట్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాసుకొని చేసుకోవచ్చు. ఇట్లా 2 మెథడ్లు ఎలా కూడా చేసుకోవచ్చు. మనకు టైం సేవ్ అవుతుంది ఈ ప్రాసెస్ కాంపిటీషన్ ఎగ్జామ్లో. ఇదేమో మనం పిల్లలకు అర్థమయ్యడానికి చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్గా ఇది బాగుంటుంది. ఇది 5th వన్లో ఫస్ట్ ప్రాబ్లము. మిగతా ప్రాబ్లమ్స్ సెకండ్, థర్డ్, 4th ఉన్నవి ఇవి మీరు చేయండి. వీటికి ఆన్సర్స్ నేను లాస్ట్లో ఇస్తాను. నెక్స్ట్ 6th వన్ చూడండి. క్రింది సంఖ్యలలో ఏది పెద్దది, గ్రేటర్ దాన్ గుర్తును ఉపయోగించి రాయండి. 6th బిట్ చూడండి. మనకు 4,67,000
612 లేదా 18,71,964 అనేది ఉంది. దీనికి గ్రేటర్ దాన్ యూజ్ చేసి రాయమని చెప్తున్నాడు. గ్రేటర్ దాన్ అంటే మనకు పెద్దది కదా, గ్రేటర్ దాన్ అంటే పెద్దనేది అని అర్థము, లెస్ దాన్ అంటే చిన్నది ఏది అని అర్థం అన్నమాట. అయితే మన గ్రేటర్ దాన్ గుర్తు మనకు సింబల్ ఎలా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది సింబల్. అంటే ఇది ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడ్ మనకు బిగ్ నెంబర్ రావాలన్నమాట. ఇక్కడ సైడ్ ఉన్నది మనకు స్మాల్ నెంబర్ రావాలి. ఆ విధంగా చూసుకుంటే దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చూడండి, 1 2 3 4 5 6 ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 అంటే ఇక్కడ 7 నెంబర్ ఉన్నాయి. కాకపోతే మనకి ఇటు పక్క ఎప్పుడే కానీ గ్రేటర్ దాన్ని చూసినామంటే పెద్ద నెంబరే రావాలి, కానీ ఇక్కడ మనకు చిన్న నెంబర్ ఉంది. అంటే దీనికన్నా ఈ నెంబర్ ఇక్కడ తక్కువగా ఉంది. అలా తక్కువగా ఉందని మనం గ్రేటర్ దాన్ సింబల్ వేస్తే ఇది ఆన్సర్ రాంగ్ అవుతుంది. కాబట్టి మనం కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ రాసుకోవాలి, ఇది ఇక్కడ రాసుకొని మనం గ్రేటర్ దాన్ యూజ్ చేసి సింబల్స్ రావాలి. అంటే ఇక్కడ ముందర మనకు బిగ్ నెంబర్ ఉండాలి, ఇక్కడ స్మాల్ నెంబర్ ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ బిగ్ నెంబర్ రాసుకొని మనము గ్రేటర్ దాన్ సింబల్ని యూజ్ చేసి రాయాలన్నమాట. ఇది 6th ప్రాబ్లంలో ఫస్ట్ వన్. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్ 6th దాంట్లో 14,10,300 ఇది ఒక నెంబరు. ఇంకొక నెంబరు 14,25,10,000 మనకు 300 రావడం జరిగింది. వీటిని ఫస్ట్ దానిలాగా మనము నెంబరింగ్ డిజిట్ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 వచ్చింది. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 9 ఉంది. ఇక్కడ 9 సేమ్ ఉంది. అట్లా సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్వి చూసుకోవాలి. మన ఏవి హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయి కోట్లలో అంటే ల్యాక్స్లలో, క్రోస్లలో మనకు ఏవి హైయెస్ట్ ఉన్నాయని క్రోలో చూసుకోవాలి. కోటు కదా ఇవి, కోట్ల ప్రకారం చూసుకుంటే ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉంది. కాబట్టి ఇవి రెండు ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ చూడాలి. ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 25 ఉంది. అంటే ఏది బిగ్ నెంబరు? 35 అనేది బిగ్ నెంబరు, 25 అనేది స్మాల్ నెంబర్. కాబట్టి యాస్టీస్గా ఇవి వీటికి ఇట్లే రాసుకొని మనం సింబల్ను గ్రేటర్ దాన్ సింబల్ పెట్టినట్లయితే మనకి ఇది పెద్దది కదా, ఇది బిగ్ నెంబర్, పెద్దదంటే ఇది బిగ్ నెంబర్, ఇది స్మాల్ నెంబర్ అంటే చిన్న నెంబర్. కాబట్టి మనం బిగ్ సైడ్ ఉన్నదానికి మనము గ్రేటర్ దాన్ సింబల్ని యూజ్ చేసి ఈ విధంగా రాయాలి. ఇది 6th బిట్లో సెకండ్ ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ 7th బిట్ చూడండి. ఈ క్రింది సంఖ్యలలో ఏది చిన్నది? లెస్ దాన్ గుర్తును ఉపయోగించి రాయండి. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ చూడండి 2,15,000 ఉంది. ఇక్కడనేమో 99,999 అని ఉంది. ఇక్కడ మనము ఇవి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడనేమో 1 2 3 4 5 ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ సైడ్ పెద్దది, ఇక్కడ సైడ్ చిన్నది ఉంది. అట్లా కాకుండా రాస్తే మనకి ఇక్కడ ఏ సింబల్ వస్తుంది? గ్రేటర్ దాన్ వస్తుంది. కానీ మనం గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేయొద్దు. మనం ఏ సింబల్ యూజ్ చేయాలి? లెస్ దాన్ సింబల్ యూజ్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ స్మాల్ నెంబర్ వచ్చేటట్టు రాసుకోవాలి. అంటే 99,999 అనేది రాసుకోవాలి. ఇక్కడనేమో 2,15,000 అనేది రాసుకుంటే మనం లెస్ దాన్ సింబల్ని యూజ్ చేస్తే ఇక్కడ ముందర ఉన్నది స్మాల్ నెంబరు, ఇక్కడ బిగ్ నెంబరు అనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ వన్ దానికి 7th దాంట్లోని సెకండ్ బిట్ చూడండి. మనకి ఇక్కడ 13,50,050 ఉంది. ఇక్కడనేమో 13,49,785 ఉంది. దీనికి లెస్ దాన్ యూజ్ చేయాలి. అయితే ఇక్కడ 30,000, ఇక్కడ 13 lakhs, ఇక్కడ 13 lakhs ఉంది. సేమ్ కదా. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 49 ఉంది. ఇక్కడ 50 ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా గ్రేటర్ దాన్ సింబల్ వస్తుందని. అట్లా కాకుండా మనం ఇక్కడ లెస్ దాన్ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనము స్మాల్ డిజిట్ని వేసుకోవాలి, ఇక్కడనేమో బిగ్ డిజిట్ని వేసుకోవాలి. అట్లా వేసుకున్నాయి మనము లెస్ దాన్ సింబల్ని యూజ్ చేసి ఈ 7thలో సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ది 8th వన్ చూడండి. కోట్ల స్థానంలో 5, లక్షల స్థానంలో 2, 10,000 స్థానంలో 1, 10ల స్థానంలో 6, 1ల స్థానంలో 3 అంకె నుంచి ఏవైనా
10 సంఖ్యలను రాయండి అన్నాడు. అంటే మిగిలిన స్థానాలలో ఏవైనా సంఖ్యలను ఉంచవచ్చు. అంటే ఇక్కడ మనకు ఇయ్యనివి అంటే ఏవి 10 లక్షలు ఇవ్వలేదు, అదేవిధంగా 1000, 100 ఇవ్వలేదు. అట్లా మిగిలిన దాంట్లో మనం ఏం రాసుకోవాలంటే మన ఇష్టం వచ్చిన నెంబర్ అంటే 0 కానీ 1 కానీ 2 కానీ నెంబర్స్ మీరు యాడ్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఈ ప్రాబ్లమ్ని ఒకసారి చూడండి. అయితే ఎయిత్ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం రాసుకోవాలంటే ఇట్లా బాక్స్ వేసుకోవాలన్నమాట. మనకు 1లు, 10లు, 100లు, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు. మనం కోట్ల వరకే ఎందుకు రాసుకున్నాము అంటే మనకు బుక్కులో ప్రాబ్లంలో మనకు కోట్ల వరకే ఇచ్చింది కాబట్టి ఈ స్థాన విలువల ప్రకారం ఇలా వేసుకోవాలి. ఇక్కడ చూడండి ప్రాబ్లం లోపల మనకేమన్నాడు, కోట్ల స్థానంలో 5, కోట్లు అంటే ఇది కదా, ఈ స్థానంలో 5 ఉంది కాబట్టి 5 రాసుకున్నాము. నెక్స్ట్ లక్షల స్థానంలో 2, అంటే లక్షలు అంటే ఇది ఇక్కడ కదా, ఇక్కడ ఏముంది 2 ఉంది కాబట్టి 2 వేసుకున్నాము. నెక్స్ట్ 10,000 స్థానంలో ఎంత ఉంది, 1 ఉంది. 10,000 అంటే ఇదే కదా, 10,000 స్థానంలో 1 వేసుకున్నాము. నెక్స్ట్ ఏముంది, 10ల స్థానంలో 6 ఉంది. అంటే ఈ 1000 ఇచ్చలేడు, 100 ఇవ్వలేదు, డైరెక్ట్ 10ల స్థానంలో 6 ఉంది కాబట్టి 6 వేసుకున్నాం. 1ల స్థానంలో 3 ఉంది కాబట్టి 3 వేసుకున్నాం. అయితే మనకి ఇక్కడ 10 లక్షలు ఇవ్వలేదు, 1000 ఇవ్వలేదు, 100 ఇవ్వలేదు. ఈ ఇవన్నీ ప్లేస్లలో మనం ఏం చేసుకున్నామంటే 0 0s పెట్టుకున్నాం అనమాట. పెట్టుకొని ఇప్పుడు చదివితే మనకి ఎలా అవుతుందంటే 5 కోట్ల మనకు 2,10,063 వస్తుంది. అదేవిధంగా మిగిలిన దాటి కూడా మనకు 10 రాయమన్నాడు. మిగిలిన స్థానాల్లోని ఏదైనా సంఖ్య నుంచి 10 రాయమన్నాడు. నేను ఎగ్జాంపుల్స్గా ఒక 2 చెప్తా చూడండి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ 0 పెట్టుకున్నాం కదా, అంటే వాళ్ళు ఇవ్వని నెంబర్ లోపల మనం 0 పెట్టుకున్నాం. అలా 0 కాకుండా 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి అలా పెట్టుకుంటూ పోయి మొత్తంగా మనం రాసుకుంటే ఈ 8th 1 ప్రాబ్లం కూడా ఫినిష్ అయిపోతుంది. ఇంతటితో 6th క్లాస్ లోపల 1.3 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో 1.4 ప్రాబ్లమ్స్ తోటి మనం కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.